ఎంతసేపు నువ్వు వాడాలి. ఎక్కడ ఉంది ఈ టైంలో బాబా గజ ఎక్కడ మీరేంటన్నా ఈ టైంలో కబుర్ పెడితే నేనే వచ్చేవాడిని కదా. కౌరు పెట్టి పిలిపించుకునే లగ్జరీ 4 రోజులు ముందే పోయిందిరా. సూరిగాడు బాబుని ఎక్కడ తాచాడో అర్థం కావట్లేదురా. ఊపిరాడకుండా చేశాడు కుర్ర నా కొడుకు. బ్రతికేంట్రా ఇలాగైపోయింది. ఎవడా? నాన్నగారు అన్న, అదే మామగారు. నాన్న మామ ఎవడో కన్ఫర్మ్ చేయి. అంటే మా ఆవిడకి నాన్నగారు అంటే నాకు మామగారే కదా. పిల్లలతో ఆడుకుంటారు టైం పాస్. ఏం అదృష్టం నాదేంట్రా బాబు. అర్ధరాత్రి ముసుకేసుకొని తిరిగేలాగైపోయింది బతుకు. పార్టీలో పరువు తీసాడు. ఉన్న పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు. నిన్న వాళ్ళ బాబు కోసం పిచ్చుకోకలా తిరిగేలా రోడ్డుకి ఇచ్చేశాడు. ఇవాళ స్టేట్ అంతా నా మీద ఫోకస్ చేయాల చేశాడు. ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నాడు రా నాయనా. ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నారా అని గోడకే స్థలం బాదుకోవాల్సి వస్తుంది. ఏంటన్నా ఇది? ఆకలేసింది అన్నం పెట్టరా. ఇంతవరకు నారాయణమూర్తి గారు కనిపించలేదంటే ఓ కమిషనర్ గా మీరు ఏం చేస్తున్నారు? అది నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్లీజ్. సార్ నారాయణమూర్తి గారు అబ్బాయి వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. మీ నాన్నగారు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత మాది. నువ్వేం టెన్షన్ పడకు బాబు. మా నాన్న గురించి నాకేం టెన్షన్ లేదు సార్. ఎందుకంటే ఆయన నా దగ్గర ఉన్నారు. సారీ సార్, మా నాన్న చేత తప్పు చేయించాలని చూసిన రాజప్ప నుంచి ఆయన కాపాడుకోలేకపోతే ఒక కొడుకు నేను తప్పు చేసినాను అవుతాను. అందుకే తప్పు చేశాను. మా నాన్న వెనక నేను ఒక్కనే నిలబడతాను అనుకున్నాను. కానీ వాళ్ళు ఆయన కోసం ఇన్ని వేల మంది నిలబడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారని తెలిసాక నేను చేసిన తప్పు ఇంకా దాచకూడదు అనిపించింది. అది చెప్పడానికి మీరే కరెక్ట్ అనిపించింది. అందుకే వచ్చాను సార్. నువ్వు చేసింది తప్పే, కానీ అది తప్పు కాదు. ఎందుకంటే 100కి 1000కి 1,00,000కి అధికారుల సంతకాలు అమ్ముడుపోతున్న ఈ రోజుల్లో నువ్వు చేసిన పని వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకానికి ఎంత విలువుందో ఈనాడు ప్రపంచానికి తెలిసింది. సూర్య ప్లీజ్, ఎవరి దాకో ఎందుకు, ఇవాల్టి నుంచి నేను సంతకం పెట్టే ప్రతిసారి నాకు మీ నాన్నగారే గుర్తొస్తారు. ఏ అబద్ధం జనంలో ఇంత మార్పు తెచ్చిందో ఆ అబద్ధం నిజం అవ్వాలి. దానికి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. నేనేం చెయ్యాలో అది నేను చేస్తాను. ఏమైందిరా? ఇమీడియట్ గా నాన్న ఎక్కడ ఉన్నాడో రాజప్పకి తెలియాలి. వాడు నాన్న తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా మీడియాకి దొరికిపోవాలి. గజాకు ఫోన్ చేయాలి. ఫోన్. హలో గజా. ఫ్రెండ్ కోసం ఫోన్ చేసావా? నీ ఫ్రెండ్ నా దగ్గరే ఉన్నాడు, చాలా సేఫ్ గా. నీ ఫ్రెండే కాదురా బాబు, నీ బాబు కూడా నా దగ్గరే ఉన్నాడు. నీ బాబు గజా ఇంట్లో ఉన్నాడని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నిన్న రాత్రి రే మిడిల్ క్లాస్, నీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నా. పిలువు మీడియాని పిలిచి చెప్పు, మీ నాన్న నువ్వే కిడ్నాప్ చేశావని, రాజప్ప కిందలో ఏమీ సంబంధం లేదని చెప్పు నా కొడుకా. లేకపోతే 31వ నిమిషం మీ నాన్న పోతాడు రా. ఈ క్షణం మీ నాన్నను ఎక్కడ పెడతానో నాకే తెలియదురా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. నాన్న రాజప్ప దగ్గర ఉన్నాడు. మీడియం పిలిచి నిజం చెప్పొద్దు, నాన్న చంపేస్తాడంట. మీడియం పిలిచండి రా. ఇంతదాకా వచ్చాక ఇదేంట్రా? నాకంటే నాకేది ఎక్కువ కాదు. బ్రేకింగ్ న్యూస్, ఇంకొద్ది నిమిషాల్లో మీడియా ముందుకి నారాయణమూర్తి కొడుకు తన తండ్రి కిడ్నాప్ గురించి మీడియాకు సంచలన నిజాలు వెల్లడించనున్నారు. నీ కొడుకు చేసిన నిర్వాహకం. పక్క నుంచి లేస్తే ఏం కావాలి సార్ చేసి పెడతామనే 10 మంది పనోళ్ళు గుమ్మం నుంచి అడుగు బయట పెడితే మాకు ఈ పని కావాలి చేసి పెట్టండి సార్ అని అడిగే పార్టీ వాళ్ళు. రాజయోగం ఏదో పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిన కూలోళ్ళ చేసాడు. ఇక్కడే స్నానం, ఇక్కడే ఉండడం, ఇక్కడే తినడం, ఇక్కడ చిచ్చే. నువ్వు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు సంతకం పెట్టక ఆగిపోయిన ఇదే బిల్డింగ్ లో చచ్చిపోతావని? టైం
సార్ టైం 4 అయింది. నాకు ఆఫీస్లో ఈ టైంకి టీ అలవాటు, కాస్త తెప్పిస్తారా? చావు 6 అడుగుల దూరంలో పెట్టుకొని భయపడకుండా ఏంటా నీ ధైర్యం? నా కొడుకు, నా బలం వాడే, నా ధైర్యం వాడే, నా నిజాయితీని చంపేస్తానంటేనే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చేశాడు. నన్నే చంపేస్తానంటే ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడ్రా? ఏం చేస్తాడ్రా పంచ? నువ్వెక్కడున్నావో తెలీదు, నేనెక్కడ దాచానో కూడా తెలీదు. ఎలాగొస్తాడు? ఎలా వస్తాడో నాకు తెలియదు, కానీ పక్కాగా వస్తాడు. ఎందుకంటే నేనంటే వాడికి పిచ్చ. ఆ పెద్దతోనే ఈ కొడుకు మీడియాని పిలిచి బాబోయ్ నేనే కిడ్నాప్ చేశాను, మా బాబు నన్ను ఒగ్గేయండో అని నిజంగా ఎక్కేస్తాడు. దాంతో జనం తరగబడి ఆడిని చంపేస్తారు. ఆ తర్వాత నేను నిన్ను చంపేస్తాను. అడిగిచ్చిన టైం 30 నిమిషాలు, అయిపోయిన టైం 20 నిమిషాలు, మిగిలిన టైం 10 నిమిషాలు. నీ కొడుకు టీవీలో వస్తాడు 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 వస్తాడు. ఇక్కడ పెట్టుంటాడు. అక్కడ నేను బిల్డింగ్ కడితే అందులో మాల్ పెడితే చంపేస్తావరా? మా నాన్న చంపేస్తావరా? చంపు, నా కళ్ళ మీద చంపు. అబ్బా కొడుకులు ఇద్దరిని లేపేట. ఒక్క 10 నిమిషాలు నాన్న. అన్నా అవన్నా చంపేస్తావేంటి? మీ నాన్న సంతకొద్దు, నీతో నాకొద్దు. నువ్వేం చెప్తా చేస్తాను. నన్ను వదిలే, నన్ను వదిలే. సూరి, లేరా, లేరా. వద్దు. రాజప్ప, ఏర వెంకట శివలింగ రాజప్ప. రాజప్ప, మా నాన్న చంపొద్దు. చంపేస్తా, చెప్పొద్దు. చంపేస్తా. కాబట్టి నువ్వు చెప్పినట్టు మీడియాతో మా నాన్న నేనే కిడ్నాప్ చేశాను చెప్తా, కానీ మా నాన్న మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. ఆ రోజు సంతకం పెట్టినప్పుడే చంపేయాలి. లేట్ చేశా, లేపేస్తా. వద్దు, లేపేస్తా. వద్దు. ఏంది లేపేది నీ పంచ? ఓ పారి వెనక్కి తిరిగి చూడప్ప, మొత్తం నీ ఫ్యాన్స్ వచ్చింటారు ఇడా. ఏందిరా ఇంకా చూస్తా ఉంటారా? తీయండి పర్ఫార్మెన్స్ ఫోటోలో వీడియోలో. నాయనా నీ భాగవతం మొత్తం టీవీలో వస్తా ఉంది, చూసుకో. కన్ను పెట్టింది నేనే గానీ కిడ్నాప్ చేసింది నేను కాదు సార్. పేడ పిసికింది నేనే గానీ పెడక కొట్టింది నేను కాదు అన్నారంట నీలాంటాడు ఒకడు. ఓరి నా తాటాకు మొట్ట గన్ను పెట్టిన తర్వాత నువ్వు కిడ్నాప్ చేస్తే ఏంది, చెయ్యకపోతే ఏంది? ఏందిరా బియ్య చూస్తా ఉన్నావా? కుట్టకు పేపరా? ఏందా పేపర్? నీ రాజీనామా పేపర్లే ఒక సంతకం పెట్టు. ఏం పెట్టు? రాజీనామా చేయకపోతే చీపీ తిరగేస్తా. రాజప్ప, రాజీనామా చేయకపోతే ఇంటికి వచ్చి కొడతాం. సీఎం గారు ఫోన్. చూడు రాజప్ప, నీలాంటి దోషులను శిక్షిస్తేనే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. వెంటనే రాజీనామా చేయబోయా. అరే, ఓ గవర్నమెంట్ ఎంప్లాయీని సంతకం పెట్టమన్నందుకు ఓ మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చిందా? ఇక వెళ్ళిపోతుందిరా ఈ దేశం. నా నిజాయితీని గెలిపించి నా గమ్యాన్ని చేరుకునేలా చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, యువతకి, మీడియాకి, సీఎం గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటివాడు. అతను పెట్టే ప్రతి సంతకం
రేపటి తరాలకి దిక్సూచి. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే శిక్ష రేపటి తరాలు అనుభవిస్తాయి. రేపటి తరాలంటే ఎవరో కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జాబులో జాయిన్ అయినప్పుడు రిటైర్ అయ్యే చివరి క్షణం దాకా ఆనెస్ట్ గానే ఉండాలనుకుంటాడు. కొన్ని ప్రెషర్స్ వల్ల ఒకరు 1 year లో ఓడిపోవచ్చు, ఇంకొకరు 5 years లో ఓడిపోవచ్చు. అంతెందుకు, 30 ఏళ్లు నిజాయితీగా ఉన్న నేను కూడా 5 రోజుల ముందు ఓడిపోవడానికి మెట్టు దిగిన వాణ్ణి. కానీ నన్ను గెలిపించింది నా కొడుకు. అందరూ అంటారు నేనేం సంపాదించలేదని. చాలా మంది కన్నా ఎక్కువే సంపాదించాను. 30 ఏళ్లుగా నేను సంపాదించిన నిలువెత్తు నిజాయితీ నా కొడుకు. మనం వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో నిజాయితీ, నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత ఉంటే తలదించే అవసరం ఎప్పటికీ రాదు. ఇలాంటి విలువలతో భావి తరాలకు బలమైన పునాది వేస్తున్న అందరికీ ఈ సినిమా అంకితం.